బ్రేకింగ్ న్యూస్ వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదుతో దేవిరెడ్డి చైతన్యరెడ్డి, జైలర్ ప్రకాష్ ను ప్రత్యేక అధికారి రాహుల్ శ్రీరామ్ నేడు విచారించనున్నారు. అప్రూవర్ దస్తగిరిని ప్రలోభాలకు గురిచేసి బెదిరించినట్టు చైతన్యరెడ్డి, ప్రకాష్లపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రత్యేక అధికారి రాహుల్ శ్రీరామ్ చైతన్యరెడ్డిని విచారిస్తారు. నిన్న 3 గంటల పాటు దస్తగిరి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు ప్రత్యేక అధికారి రాహుల్ శ్రీరామ్. 2023 అక్టోబర్లో కడప జైల్లో దస్తగిరిని బెదిరించిన చైతన్యరెడ్డి, ప్రకాశులపై అభియోగాలు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్లో అందిస్తారు. మధు, చెప్పండి, మరి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కూడా కొన్ని కీలక పరిణామాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో అటు చైతన్యరెడ్డి, ప్రకాష్లను కూడా ఈ రోజు విచారించున్నట్టు తెలుస్తుంది. ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ జరగబోతున్నారు? అఖిల, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ అయిన దస్తగిరిని అక్టోబర్ 2023 అక్టోబర్ నెలలో కడప సెంట్రల్ జైల్లో తనని ప్రలోభాలకు గురి చేసిన విధంగానే ఈ నెల 3వ తారీఖున పులివెందల అర్బన్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసినట్టయితే తెలుస్తుంది. ఈ ఫిర్యాదు మేరకు అయితే 4 పైన కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ నలుగురులలో ఎవరైతే దస్తగిరిని ప్రలోభాలకు గురి చేశారో డాక్టర్ చైతన్యారెడ్డిని, అలాగే అప్పటి జైలరు ప్రకాష్ ఈ రోజు అయితే దాదాపు 2.5 గంటల పాటు విచారించినట్లయితే తెలుస్తుంది. ఈ విచారణలో భాగంగానే ఆ దస్తగిరిని ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారో, అసలు సిబిఐ అధికారుల మీద ఏ విధంగా ఒత్తిడి తేవాలని చెప్పి ప్రలోభాలు చేశారో అనే అంశాలపైన దస్తగిరి ఏదైతే నిన్నటి రోజున దాదాపు 3 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారో ఆ స్టేట్మెంట్ లో ఏ అంశాలు పొందుపరిచారో ఆ అంశాలకు సంబంధించిన ఈ రోజు డాక్టర్ చైతన్యారెడ్డిని కావచ్చు, అలాగే అప్పటి జైలర్ ప్రకాశం కావచ్చు విచారించినట్లయితే తెలుస్తుంది. ఈ విచారణలో భాగంగా మరికొంతమంది పేర్లు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ మరికొంతమంది ఎవరు అనేది జిల్లాలో ఇప్పుడైతే ఉత్కంఠ రేపుతుంది. అయితే ఈ కేవలం జైలర్ ప్రకాష్ వల్లే ఈ అంతా ప్రలోభాలకు గురి చేశారా, లేదా చైతన్యారెడ్డికి మరో ఎవరైనా వైసీపీ నేతలు చెప్పారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ వేగవంతం చేస్తున్నారు. అయితే ఈ విచారణలో భాగంగా ప్రత్యేక అధికారిగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ అయితే నియమించినట్లయితే తెలుస్తుంది. ఈ అధికారి ఆధ్వర్యంలోనే నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 6 గంటల పాటు విచారణ జరిగినట్లయితే తెలుస్తుంది. అఖిల, రైట్ మధు, థ్యాంక్ యూ.